హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ దాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీషో రీసెల్లింగ్ గురించి టోటల్గా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా మనము ప్రోడక్ట్స్ అనేది పోస్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీషోలో మార్జిన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రోడక్ట్స్ మనం ఎలా ఆర్డర్ చేయాలి, ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా డెలివరీ అవుతుంది, రిటర్న్స్ ఎలా, పేమెంట్స్ ఎలా, టోటల్గా అండి మీషో రీసెల్లింగ్ గురించి ఇక మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండదు. సో ఇందులో మీషో రీసెల్లింగ్ ఒక కోర్స్ లాగా స్టెప్ బై స్టెప్ అయితే టోటల్ ట్యుటోరియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు మీషో రీసెల్లింగ్ గురించి అయితే మెయిన్గా మీషో రీసెల్లింగ్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది, ఎవరైతే ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నారో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇందులో ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోని ఇంట్లో ఉండే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మెయిన్గా హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్కి ఏదైనా ఒక పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీషో రీసెల్లింగ్. బట్ ఏంటంటే మీషో రీసెల్లింగ్ చేస్తున్నామా అని కాదండి, దాన్ని కన్సిస్టెన్సీగా మనము రెగ్యులర్గా పోస్టులు చేస్తూనే ఉండాలి. సో మనం రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. ముందుగా రీసెల్లింగ్ అంటే ఏమిటి? రీసెల్లింగ్ అంటే ఏమీ లేదు, ఇక్కడ మీరు ఓన్గా ప్రోడక్ట్స్ ఎక్కడి నుండో తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు స్టోర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీషో నుండి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేస్తే సరిపోతుంది. దాన్నే రీసెల్లింగ్ అంటారు. ఇక్కడ మీరు మనీ పెట్టి ప్రోడక్ట్స్ అనేది తీసుకోవట్లేదు, స్టోర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. బట్ ఏంటి, మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మీరు రీసెల్లింగ్ చేయడమే. వాటిని తీసుకోవడం అంటే ఏదో మనీ పెట్టి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకొని కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సో అలా కంటెంట్ క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్స్కి ఏదైతే ఒరిజినల్ ప్రైస్ ఉంటుందో మినిమం ఒక 500 రూపీస్ ఎంఆర్పి ప్రైస్కి మీరు మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. 100 or 200 రూపీస్ మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకొని రీసేల్ చేయడమే. సో ఈ విధంగా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తోని ఇంట్లో ఉండే ఓన్లీ డేలో ఒక 2 hours మీరు స్పెండ్ చేస్తే సరిపోతుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. పాసివ్ ఇన్కమ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలా అని ఏదో ల్యాక్స్లో వస్తాయని కాదు, మనీ కొంచెం మనకు ఖర్చుల వరకు, పాకెట్ మనీ వరకు అయితే చాలా బాగా సరిపోతుంది. ఇంకా మీరు హార్డ్ వర్క్ చేసి ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్, మీషోలో రీసెల్లింగ్ ఏ విధంగా చేయాలి? మీషోలో రీసెల్లింగ్ ఏ విధంగా చేయాలి అంటే మీరు ఫస్ట్ అయితే మీషో యాప్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి. నెక్స్ట్ మీషోలో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మెయిన్గా మీరైతే కేవైసీ కంప్లీట్ చేయాలండి. మీషోలో కేవైసీ టోటల్గా కంప్లీట్ చేసి అందులో బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ నేము, పాన్ కార్డ్ నెంబర్ అన్నీ అడుగుతుంది, అన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వాలి. చాలా జెన్యూన్ యాప్ అండి మీషో. సో మీరు చాలా వరకు నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మేము పాన్ డీటెయిల్స్ ఇస్తున్నాము, ఇలా మా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారండి. బట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఇచ్చినా కూడా నో ప్రాబ్లం, ఇవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా. బట్ అది యువర్ డిసిజన్ అండి, ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా మీరు మీషోలో అయితే కేవైసీ కంప్లీట్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంచండి. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్ నుండి మేము రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఏది లేదు, ముందుగా మీరు ఏ కంటెంట్ అయితే ఎక్కువ చేయగలరో, దేనిపైన మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో ఆ కేటగిరీ చూజ్ చేసుకోవడం బెటర్ ఛాన్స్ అండి. ఎందుకంటే మనకు రాని కంటెంట్ చూజ్ చేసుకుంటే కొన్ని డేస్ మనము పోస్ట్ చేస్తాం అంతే, దాని మీద కొన్ని డేస్ ఇంట్రెస్ట్ పెడతాం, బట్ తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ పైన, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ కేటగిరీ అయితే పైన అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు చూజ్ చేసుకోవడం ద్వారా లాంగ్ టైం వరకు కూడా మీరు దానిపైన అయితే ఉంటారు. సో మీకు బోర్ అనేది ఉండదు. ఇంకా వెరైటీగా మీరు కంటెంట్ క్రియేట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు వస్తుంది. కాబట్టి మీకు ఏ కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో ఆ కంటెంట్ని అయితే చూజ్ చేసుకోండి. యువర్ చాయిస్ అది. మీషోలో చాలా కేటగిరీస్ ఉంటాయండి.
మీరు ఏ కేటగిరీనైనా చూజ్ చేసుకోవచ్చు. దాని మీద 100% మీరు ఎఫర్ట్ పెట్టాలి. సో మీరు 100% ఎఫర్ట్ పెట్టి రోజు కూడా కంటెంట్ క్రియేట్ చేస్తే ఆర్డర్స్ వస్తాయి. సో ఈ విధంగా అయితే మీరు చూజ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఒక కేటగిరీని కూడా చూజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక కేటగిరీ తీసుకుందాం, సారీస్ అనుకుందాం. మీరు సారీస్ అనే కేటగిరీని కూడా చూజ్ చేసుకున్నారు. ఫర్ ద నెక్స్ట్ ఏం చేయాలి అని మీలో చాలామందికి అనిపించవచ్చు. నెక్స్ట్ ఏం లేదు, మీరు మీషో యాప్లో నుండి ఏవైతే సారీస్ని మీరు చూజ్ చేసుకున్నారో కేటగిరీని, ఆ సారీ పిక్స్ కానీ సో ఆ సారీ నుండి మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఒక సారీని తీసుకోండి, మీషోలో అన్ని స్క్రోల్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ట్రెండింగ్లో ఉన్న వాటిని మెయిన్గా చూజ్ చేసుకోవాలి. ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో మార్కెట్ రీసెర్చ్ తప్పకుండా చేయాలండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉండాలి. ఏవైతే ట్రెండింగ్ సారీస్ ఉన్నాయో వాటి మీద కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా ఆర్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందులో మళ్ళీ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కాకుండా ఆఫర్ లాంటివి. సో మనం బిలో 500 రూపీస్ సారీస్ పైన కంటెంట్ క్రియేట్ చేస్తే మీకు ఎక్కువ ఆర్డర్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైస్లో తక్కువ ఉండాలి, అలానే క్వాలిటీ, ఇవి రెండు చూసుకొని మళ్ళీ అందులో ది బెస్ట్ వన్ చూజ్ చేసుకోవాలి. ఎలా సారీస్ చూడండి, మనకి ఎప్పుడు కూడా డిజైన్స్ మోడల్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓల్డ్ మోడల్స్ కాకుండా న్యూ మోడల్స్ వాటి మీద మనం కంటెంట్ చేస్తూ ఉండాలి. అలా అయితే ఆర్డర్స్ తప్పకుండా వస్తాయి. సో ఈ విధంగా చూజ్ చేసుకోండి. మీరు ఈ మీషో నుండి ప్రోడక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఆ ప్రోడక్ట్స్ తోటి ఏ విధంగా మనము కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనే టోటల్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశానండి నేను. కావాలి అనుకుంటే మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. నేను ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను, అలానే డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. అందులో ఒక ప్రోడక్ట్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, సో ఆ ప్రోడక్ట్ పిక్స్ని ఏ విధంగా తీసుకోవాలి, అందులో ఏవి బెస్ట్గా చూజ్ చేసుకోవాలి, తీసుకున్న వాటితో వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే టోటల్ ప్రాసెస్ కూడా అందులో ఉంటుంది. యూట్యూబ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలని అది మీరు చూడండి ఒకసారి వీడియో. అందులో టోటల్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో నేను చూపించాను, బట్ మీకు ఓవరాల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంటెంట్ ఒకటి చూజ్ చేసుకున్నప్పుడు తప్పకుండా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేయాలండి. అలా అయితేనే ఆర్డర్స్ వస్తాయి. ఓన్లీ వాట్సాప్ కాకుండా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మీద డిపెండ్ అవ్వాలి. వాట్సాప్లో మనకు లిమిటెడ్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ రావు. అందులో మనకు తెలిసిన వాళ్ళు అంతగా ఎవరు ఆర్డర్ చేయరు కాబట్టి మనము యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వైపు వెళ్ళాలి. అక్కడ ఎక్కువ ట్రాఫిక్ మనం తీసుకొచ్చుకోవడానికి, ఆర్డర్స్ రావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి. సో మీరు యూట్యూబ్లో ఒక కంటెంట్ అనుకున్నప్పుడు యూట్యూబ్లో దానిపైన ఒక ఛానల్ క్రియేట్ చేయండి. సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలి మనము, సో ఈ మీషో ప్రోడక్ట్స్ని తీసుకొని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని అది కూడా వీడియో నేను చేశానండి, మన ఛానల్లో ఉంది. సో డిస్ప్లేలో యాడ్ చేస్తున్నా, అలానే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. అందులో టోటల్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి అని. సో అది చూడండి. సో నెక్స్ట్ వన్, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు ప్రోడక్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్, అక్క ఫేస్ చూపించాలా లేదా వాయిస్ ఇవ్వాలా అని. ఇక్కడ మీరు ఫేస్ చూపించకుండా పర్లేదంటే వాయిస్ ఇస్తూ కూడా ఒక ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినా సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా వాయిస్, ఫేస్ రెండు ఇవ్వడం కూడా ది బెస్ట్ ఛాన్స్. కానీ ఇవ్వని వాళ్ళైతే వాయిస్తో కూడా ఇవ్వచ్చు. వాయిస్, ఫేస్ లేకుండా ఓన్లీ ప్రోడక్ట్స్ కూడా క్లియర్గా, క్వాలిటీగా పెట్టి, సో మధ్యలో ఎఫెక్ట్స్ ఇస్తూ, టెక్స్ట్ యాడ్ చేస్తూ కూడా వీడియో చేయొచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. సో ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీషోలో రీసెల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఓన్ బ్రాండ్లా క్రియేట్ చేసుకోవాలి. మీరు అఫిలియేటివ్ మార్కెటింగ్ ఏం చేయట్లేదు కదా. అఫిలియేటివ్ మార్కెటింగ్ చేస్తే మీషో ప్రోడక్ట్స్ అని మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. ఎక్కడైతే మీరు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నారో అప్పుడు ఇది మీషో ప్రోడక్ట్, అందులో నుండి తీసుకోండి, లింక్ ఇలా యాడ్ చేశానని చెప్తారు.
బట్ ఇక్కడ మీరు చేసేది రీసెల్లింగ్ కాబట్టి మీదే ఓన్ బ్రాండ్ లాగా ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది ముందే చెప్పాలి నేను. మీరే ఒక బ్రాండ్లా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సారీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎస్ఎన్ థాట్స్ సారీ, సో ఎస్ఎన్ ఫ్యాషన్స్ అని ఇలా ఒక ఛానల్ మీదే ఓన్ బ్రాండ్గా క్రియేట్ చేసుకొని అందులో మీషో నుండి ప్రోడక్ట్స్ తీసుకొని అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. అది మీ ఓన్ బ్రాండ్. బట్ ఇక్కడ ఏంటి, మీరు ఎక్కడ నుండి ప్రోడక్ట్స్ ఏం పర్చేజ్ చేయట్లేదు, స్టోర్ అంటూ ఏమీ లేదు, మీషోని యూజ్ చేసుకొని మీరు ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. సో అది రీసెల్లింగ్ అంటే. మీరు ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మీదే ఓన్ నేమ్ ఉండాలి. ఓన్ ప్రోడక్ట్ లాగా దాన్ని మీరు డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రిప్షన్ కూడా అలానే ఇవ్వాలి. రెగ్యులర్గా మీరు ఆఫర్స్ టైంలో, ఫెస్టివల్ టైమ్స్లో, సో ఇలాంటి టైంలో మీరు ఆఫర్స్ ఇస్తూనే ఉండాలి. బై వన్ గెట్ వన్స్ కూడా ఇస్తూ ఉండాలి. సో మీషోను కంపేర్ చేసి మనం అటు డిస్కౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీషోలో కూడా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. వాటిని మీ ఓన్ బ్రాండ్కు ఓన్ ఆఫర్ లెక్క మీరు అందులో పెట్టాలి. సో ఈ విధంగా మీషో రీసెల్లింగ్ అంటే ఏమీ లేదు. మీ దగ్గర ఏమీ లేకుండా మీ ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడమే మీషో మీద డిపెండ్ అయ్యి, అంతే అండి. ఈ విధంగా మీరు రెగ్యులర్గా అయితే పోస్టులు అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ వన్, ఎన్ని పోస్టులు అప్లోడ్ చేయాలి డైలీ అని చాలా వరకు డౌట్ ఉంటుంది. మీరు డైలీ 2 పోస్టులు అప్లోడ్ చేయండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఈ విధంగా మళ్ళీ ఏంటంటే పోస్ట్ చేసిన వాటినే రిపీటెడ్గా పోస్ట్ చేయొద్దు. చూసే కస్టమర్ కూడా బోరుగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు కనిపిస్తూ కూడా చేయండి, ఎందుకంటే కస్టమర్ ట్రస్ట్ ఏర్పడుతుంది కాబట్టి. సో ఆ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఏ విధంగా మనము మీషోలో ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేశారు, ఇన్స్టాలో, వాట్సాప్లో, యూట్యూబ్లో, సో వెళ్తూనే ఉంది. కస్టమర్స్ నచ్చి ఎవరైనా ఆర్డర్ చేస్తే ఏ విధంగా అప్పుడు ఆర్డర్ చేయాలని చాలా వరకు అందరికీ డౌట్ ఉంటుంది. ఏం లేదండి, మీరు మీషోలోకి వెళ్ళండి. మీషోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఆర్డర్ చేయాలి. సో రీసెల్లింగ్ చేసేవాళ్ళు మీషోలో ఏ విధంగా ఆర్డర్ చేయాలని కూడా మన ఛానల్లో వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అది కూడా మీరు చూడండి. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ టోటల్ ప్రాసెస్ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ప్రతి దాని గురించి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో మీరు ఆ వీడియోస్ ఒకసారి చూడండి. చూసాక డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఆ వీడియోలో చూడండి. నెక్స్ట్ మార్జిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో కూడా అందులో చెప్పాను. నెక్స్ట్ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళ అడ్రస్ ఏ విధంగా ఎడిట్ చేసి పెట్టాలో కూడా చెప్పాను. ఆ వీడియో మీరు చూడండి. అన్నీ కూడా నేను 1 by 1 లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఆ వీడియోస్ అన్నీ చూసాక ఈ వీడియో చూడండి. సో నెక్స్ట్ వన్, మార్జిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. మీరు ఎబో 1000 ప్రోడక్ట్స్కి అయితే 100 రూపీస్ అలా యాడ్ చేసుకోండి. బిలో 1000 రూపీస్ ప్రోడక్ట్స్ అయితే 50 రూపీస్ యాడ్ చేసుకోండి. మరీ మార్జిన్ ఎక్కువ యాడ్ చేసినా కూడా కస్టమర్ ప్రైస్ ఎక్కువైందని ఆర్డర్ చేసుకోరండి. సో అందుకోసమే మార్జిన్ ఎంత తక్కువ ఇచ్చుకుంటే అంత బెటర్. మనం ఓన్లీ 50 రూపీస్ ఇచ్చుకుంటున్నాం కావచ్చు, బట్ ఆ ప్రోడక్ట్ పైన కొన్ని వేల ఆర్డర్స్ వస్తే మనీ చాలానే జనరేట్ అవుతుంది కాబట్టి సో థింక్ పాజిటివ్, ఆ విధంగా ఆలోచించండి. అందుకని తక్కువ మార్జిన్ ఇవ్వడానికి అయితే చూసుకోండి. సో ఈ విధంగా మీరైతే 1 by 1 టోటల్గా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసి ఒక ప్రోడక్ట్ని చూజ్ చేసుకోండి, బెటర్ వన్. నెక్స్ట్ దాన్ని యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, కంటెంట్ చేయండి. రెగ్యులర్గా 2 పోస్టులు చేయండి. ఫెస్టివల్ టైంలో ఆఫర్స్ ఇవ్వండి, బై 1 get 1 ఇవ్వండి. నెక్స్ట్ మార్జిన్ యాడ్ చేయండి. మీషోలో ప్రోడక్ట్ ఈ విధంగా ఆర్డర్ చేసిన తర్వాత మార్జిన్ ఇలా యాడ్ చేయాలో సో ఆ విధంగా అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏంటి, అందరికి ఉన్న మెయిన్ డౌట్, అక్క ఇప్పుడు మాకు ఆర్డర్ వెళ్ళింది, అది కస్టమర్కి ఏ విధంగా వెళ్తుందని ప్రతి ఒక్కరి డౌట్ అండి. మీరు మీషోలో ఆర్డర్ చేశారు, అది మీషో వాళ్ళే చూసుకుంటారు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ మీరు మీ ఫోన్ కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. దీనిపైన మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో అక్కడ మీకు ఏమవుతుంది, నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ అనేది మీషో వాళ్ళే తీసుకెళ్ళి డెలివరీ బాయ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ విధంగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వన్ ఏంటి, అక్క మనకు మనీ ఎన్ని డేస్కి పడుతుంది.
మనీ ఎన్ని డేస్ కంటే మీషో వాళ్ళు మనకి ఏ ప్రోడక్ట్ అయినా డెలివరీ అయిన తర్వాత 7 డేస్ వరకు టైం తీసుకుంటారండి. 7 డేస్లో మేబీ కస్టమర్కు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొన్ని రిటర్న్ ఇష్యూస్ కానీ, ఎక్స్చేంజ్ ఇష్యూస్ కానీ, సైజ్ విషయంలో ఏదో ఒక విషయంలో అయితే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు రిటర్న్ చేస్తే మనీ మీకేం పడవు. రిటర్న్ చేయకుంటే మీ కమిషన్, మీ మార్జిన్ అమౌంట్ మీ దానికైతే మీషో వాళ్ళు ఇస్తారు. చాలా అంటే చాలా జెన్యూన్ అండి, ఎలాంటి ఫ్రాడ్ అయితే ఉండదు. సో ఆఫ్టర్ 7 డేస్ తర్వాత మీకు మనీ అయితే పడతాయి. రిటర్న్ అయినా మీకైతే అక్కడ లాస్ అయ్యేది ఏమీ లేదు కదా. సో మీకు ఎలాంటి లాస్ ఉండదు. డైరెక్ట్ ఎవరైతే సెల్లర్ ఉంటారో వాళ్ళకి లాస్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి టోటల్గా ప్రాసెస్ కూడా. ఇంకా మీకు వీడియో చూసాక కూడా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మీషో రీసెల్లింగ్ గురించి పర్సనల్గా క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళని నేను కాంటాక్ట్ అవుతాను. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడచ్చు. ఇంకా ఇన్ డీటెయిల్గా A to Z మీకు ఒక 3 డేస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తానండి. అప్పుడు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. సో వీడియో లెంత్ చాలా ఎక్కువైంది ఇప్పటికే. మీషో రీసెల్లింగ్ గురించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వాట్సాప్లో అని టోటల్ ప్రాసెస్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.